5వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదివినిపించాలని ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల ధ్యానము నిమిత్తము ఆనాడు మీరు శిష్యులతో మాట్లాడిన, తెలియపరిచిన ఈ సత్యముని మేము ధ్యానిస్తూ ఉండగా ఆ సత్యము మాకు వెలుగును స్వతంత్రమును తీసుకురావాలని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు తన ప్రణాళికని ఆయన మరణించక ముందు ఆయన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ఆయన మరణం అవ్వకముందు శిష్యులకి తన సంకల్పముని, ప్రణాళికని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎవరికి తెలియపరుస్తున్నారంటే నమ్ముచున్న వారికి. నిన్న ఆ స్త్రీని గురించిన వాక్యము చదివినప్పుడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించును అని మనము చదివాం. విశ్వాసము లేకుండా క్రైస్తవ జీవితానికి ప్రారంభమే ఉండదు. ఎందుని బట్టి అండి, నేను ఎంతో ప్రేయర్ చేశానండి, లేదు. నేను ఎంతో తపస్సు చేశానండి, ఎన్నో కార్యాలు చేశాను మందిరంలో ఉండి, ఎంతో ఉపవాసం ఉన్నానండి, లేనే లేదు. అవన్నీ వెతుకుటకు మనం వాడే పద్ధతులు. దేనిని బట్టి రక్షణ కలుగుతుంది? ఎఫెసు 2:8-9 వచనాల ప్రకారము చదువుదాం. ఎఫెసు 2:8-9. మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కానే కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కానే కాదు. ఎవడునూ అతిశయపడుటకు వీల్లేదు. అయితే మనము ఎలా వెతికాము అనడానికి చాలా విధానాలు ఉంటాయి. రక్షణ దేని వలన కలుగుతుందండి? విశ్వాసం వలన కలుగుతుంది, క్రియల వలన కలగదు. బాగా గమనించాలి. క్రియలు వలన రక్షణ కలగాలంటే యూద మతం ఆల్రెడీ ఉంది. యేసుక్రీస్తు రానవసరంలే. 613 నియమాలు ఆల్రెడీ ఇచ్చి, ఇది మీరు చెయ్యండి చాలు, చేస్తే మీరు నీతిమంతులు అవుతారన్నారు. అయితే 612 చేసి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే వారు ఏమయ్యేవారు? వారు శిక్షావిధి క్రింద వచ్చేవారు. సో ఈ ప్రయాసం, ఈ భారముతో యూదులు వారు మతముని, వారు దేవుణ్ణి వెతికే ఒక ప్రయాసం భారములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పారు? నేనే మార్గం అని చెప్పి, విశ్వాసం ద్వారా ఈనాడు రక్షింపబడుటకు దేవుని యొక్క ఏర్పాటు. ఈ రక్షణ అనే విషయము, పునాది అయిన విషయమును సరి అయిన రీతిలో నేర్చుకొనక, సరి అయిన రీతిలో దాన్ని ఎరగక, నమ్మక, పునాది సరిగా లేదు కాబట్టి బిల్డింగ్ సరిగా ఉండదు. ఎంత అందంగా ఉన్నా, ఈరోజు ఎంత అందంగా బిల్డింగ్ కనబడినా పునాది లేనప్పుడు, ఒక్క గాలి, ఒక్క తుఫాను, ఒక బలమైన గాలి లేక వరద వచ్చినప్పుడు అది డెఫినెట్గా కూలిపోవలసినదే. ఈనాడు సంఘం నిర్జీవ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? పునాది సరిగా లేక. ఏదో మనం క్రియలు చేసి, అది చేసి, ఇది చేసి, సాధారణంగా మనం ఏం చెప్తాం? మన వాడుక భాషలో నేను రక్షణ పొందాను అంటాం. ఎవరిచ్చారు? ఇది దేవుని
వరమే. దేవుని వరంగా రక్షణ పొందిన వారు ఎంతమంది విశ్వాసమును బట్టి రక్షింపడ్డారు. నా స్థానంలో యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, నా కొరకే మరణించాడు, నా పాపము కొరకే మరణించాడు, నా నిమిత్తమే పుట్టాడు, నా నిమిత్తమే 33.5 సంవత్సరాలు ఆయన నీతిమంతుడుగా బ్రతికాడు. ఆ నీతిని నా మీద మోపడానికి. నా వలన నీతి కలగదు గనుక, మీ వలన కలగదు గనుక నా కొరకు ఆయన నీతిమంతుడుగా బ్రతికాడు. నా కొరకే ఆయన నా పాప క్షమాపణ కొరకు, పాప శిక్షని నా కొరకే ఆయన తన మీద వేసుకొని చనిపోయాడు. నా నిమిత్తం పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు. నా కొరకే ఆయన తిరిగి వస్తున్నాడు. ఇదేనండి విశ్వాసం అంటే. ఈ విశ్వాసమును బట్టే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఈ విశ్వాసం లేనిదే పునాది లేదు. మనం ఆయుష్ అంతా మందిరంలోనే ఉండవచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, వాక్యం వినవచ్చు, మన ఆయుష్కాలం మందిరంలో గడపవచ్చు. అయితే దానివలన ప్రయోజనం లేదు. విశ్వాసం వలననే రక్షణ. నేను అది చేశాను కాబట్టి దేవుడు రక్షించాలా, నేను ఇది చేశాను కాబట్టి మా ఇంట్లో నేనే మంచిదాన్ని లేక నేనే మంచివాడిని, నేను అందరిలా కాదు, నా క్లాస్లో లేక నా ఆఫీస్లో నేను చాలా భక్తి గలవాడిని, నాకు ఏ చెడు వ్యసనాలు లేదు కాబట్టి యేసు నన్ను రక్షించాలా. ఏమండి, ఈ స్వనీతి అనేది, ఈ స్వనీతి క్రియలు అనేవి రక్షణకు ఉపయోగం లేదు. నా గురించి నేను చెప్పుకోవడానికి ఉపయోగం. ఏమండి, నేను సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, డ్రగ్ అడిక్ట్ల మధ్యలో ఉన్నా కానీ నేను ఏ అలవాటుకు లోనవ్వలేదంటే నన్ను మెచ్చుకుంటారు అందరూ. అంతే కదా, మంచి అబ్బాయి, మంచి. అది లోకానికండి. బైబిల్ దగ్గర వచ్చేసరికి బైబిల్ చెప్పే సత్యమని మనం స్వీకరించాలి. నువ్వు సిగరెట్ కాల్చుకోకపోతే నీ ఊపిరితిత్తులు బాగుంటాయి, రక్షణ కలుగుతుందా? సిగరెట్ కాల్చని వాళ్ళందరూ రక్షింపబడతారని ఉందా? సినిమాలు చూడని వాళ్ళందరూ రక్షింపబడతారని ఉన్నదా? బైబిల్ చెప్పే సత్యం ఏంటి? విశ్వాసమును బట్టి ఏం కలగాల? సువార్త ఎవరి గురించిన సువార్త ప్రకటింపబడుతుంది? యేసుక్రీస్తు అనే వ్యక్తిని గురించి. వ్యక్తి కనుక ఏం కావాలా? నమ్మకం కావాలా? ఆయన చెప్పే మాట విని, ఓ ఆయన నా కొరకు ఇలా పుట్టాడు, నా కొరకు ఇలా జీవించాడు, నా నిమిత్తం ఆయన సిలువలో వేలాడాడు నా కొరకే. సో వ్యక్తి కనుక ఏం కావాలా? నమ్మకం కావాలా, విశ్వాసం కావాలి. అందును బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తారు? రక్షిస్తారు నన్ను, ఆయన రక్షకుడు కనుక. సో విశ్వాసమును బట్టి రక్షింపబడుతున్నాము. ఆయన ఏమంటున్నాడంటే, ఈ ప్రారంభము, ఈ కనెక్షన్ కరెక్ట్గా లేదు. నేను మరలా చెప్తున్నాను, నా క్రియలను బట్టి రక్షణ, నేను అది చేసి ఇది చేసే రక్షణ అని నమ్ముచున్నవారు ఇక్కడ ఉన్నారు. అందుకే బిల్డింగ్ ఎలా ఉంది? నేను లేకుండా మీరు ఏం చేయలేరంటే ఆయన లేకుండానే అన్నీ చేస్తున్నాం. ప్రారంభమే ఏం లేదు, ఆయన లేకుండా ప్రారంభమైంది. ఒక మతపరమైన ఆచారంగా ప్రారంభమైంది. ఈనాడు రివైవల్ అనే మీటింగ్ పెట్టవలసిన అవసరం సంఘానికి రానేకూడదు. తెలుసా అండి? ఈ ప్రారంభం ఉంటే, యేసు ఉంటే, యేసు యందు నేను విశ్వాసం ఉంచి ఉంటే, జీవం అని చెప్పిన యేసు ఉంటే రివైవల్ మీటింగ్ ఎందుకు మనకి? మన ప్రారంభం సరిగా లేదు, యేసు లేడు, యేసు యందు విశ్వాసం లేదు. మీకు ఇది ఆశ్చర్యంగా మీకు అనిపించవచ్చు, ఇది నేను చెప్పడం ఇది ఆశ్చర్యం కాదు. ఆనాటి సంఘంలో, ఆనాటి స్థానిక సంఘానికి పౌలు గారు, చదువుదామండి అప్పుడు అర్థమవుతుంది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో
ఎందుకండి అవసరమైంది? 2 పత్రికలు అయిపోయేది, 3వ పత్రిక అంటే ఓ పత్రిక బైబిల్లో లేదు. కొరింథు సంఘానికి 3 పత్రికలు రాసి లాస్ట్లో కన్క్లూషన్లు, ఎవరైనా వర్తమానం అంతా ఇచ్చి లాస్ట్ డే 16వ తారీఖు నేను వచ్చి మీ అందరికి విశ్వాసం ఉందో లేదో శోధించుకోనండి అంటే అర్థం ఏంటి? నా ఉద్దేశం ఏంటి? ఎన్ని పత్రికలు రాసినా, ఎన్ని వర్తమానం విన్నా మీరు ఇంకా ప్రారంభ విషయంలో మీకు నిశ్చయిత లేదు. మీ ప్రారంభమే అంటే ఏంటండి? విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో శోధించుకోనండి అంటే అర్థం ఏంటో మరలా చెప్తున్నాడు, చదువుదామండి. దాని అర్థం ఏంటి? మీరు భ్రష్టులు కాని ఎడల, చూసారా, యేసుక్రీస్తు జీవము, రక్షించిన రక్షకుడు ఎక్కడ ఉన్నాడు? మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి, నా గురించి కాదు, పౌలైన నా గురించి కాదు, మిమ్మును గూర్చి మీరు ఎరగరా? రక్షణ పొందితే ఎవరిలో ఉంది జీవం? పక్కన ఉన్న వారిలో జీవమా? విశ్వాసం ద్వారా రక్షణ పొందితే ఎవరిలో ఉండాలి? యేసు. మా నాన్నలో ఉండాలి యేసు. ఆయన నా రక్షణ కొరకు ప్రార్థన చేశాడు, మా అమ్మ ప్రార్థన చేసింది చాలా, కాబట్టి యేసు వారిలో ఉంటాడు. నువ్వు ఈ ఉదయం రక్షణ పొంది ఉంటే ఈ ఉదయం నీలో యేసు ఉన్నాడు. 50 ఏళ్ళకి ముందు రక్షణ పొంది ఉంటే 50 ఏళ్ళ క్రితమే వారిలో 50 ఏళ్ళుగా యేసు ఉన్నాడు. ఈ సంఘం వారు ఎవరండి? విగ్రహారాధికులు, జారులు, ఐడోలట్రీ అండ్ ఇమ్మోరాలిటీకి పేరు పొందిన వారు కొరింథు పట్టణస్థులు. వారు సువార్త విన్నారు. ఈ సంఘం వారు ఎవరు? 1వ అధ్యాయము, 1వ పత్రిక 1వ అధ్యాయం. ఉండండి, వచనం చెప్పలేదు నేను, 7వ వచనం. 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీ సంఘం ఎలా ఉందంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? పౌలు గారు మిస్టేక్ చేయలేదు, తప్పు అసెస్మెంట్ చేయలేదు. ఆయన స్థాపించిన సంఘం గురించి ఏమంటున్నాడు? మీలో ఏ కృపావరమందు మీ సంఘంలో ఏం లేదు, వారిని చూసే అంటున్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే, మీ సంఘంలో ఏమి లేదు. ఏ కృపావరంకి 9 కృపావరాలు ఉన్నాయి ఆ సిపిఎఫ్లో. కొరింథు సంఘంలో ఉండింది, అన్ని కృపావరములు ఉండింది. అయినా వారిని చూసి ఏమన్నాడు? యేసుక్రీస్తు ఉన్నాడా? అనగా మన సబ్జెక్ట్ ఉద్యమం ఉన్నదా, జీవం ఉన్నదా? అది లేకపోతే ఏం ప్రయోజనం? దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, ఏది? రక్షణ అని. దేవుడు ఒక వరం ఇచ్చాడు నీకు, ఏది? విశ్వాస వరం. దేవుడు నీకు ఇంకొక వరం ఇచ్చాడు, ఏది? ప్రవచన వరమో లేక స్వస్థత వరమో ఏదో. ఎవరికది? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి స్వస్థత వరమా? లేదు, ఇతరులకు ఉపయోగించడానికి. నువ్వు ప్రార్థిస్తే ఇతరులకి. నీ విషయము, నీలో యేసు ఉన్నాడా? నువ్వు విశ్వాసం ద్వారా ప్రారంభించావు కదా, విశ్వాసి అంటున్నావు కదా, నీలో యేసు ఉన్నాడా? యేసు లేకపోతే నువ్వు భ్రష్టుడువు కదా. మిమ్మల్ని మీరే ఎక్కడో లేదండి ఉద్యమం, ఎక్కడి నుండో పైనుండి ఎక్కడి నుండో వచ్చేది. విశ్వాసము ద్వారా ఎందరైతే రక్షింపడ్డారో, ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి ఏది దేవుని ప్రణాళిక? నేను లేకుండా మీరు భౌతికంగా 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు, నన్ను నమ్ముతున్నారు, నన్ను విశ్వసిస్తున్నారు, అన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా, వెళ్ళిపోతున్నాను నేను, మీ సంగతి నేను చెప్తున్నాను. నేను లేకుండా మీరేమీ అన్నీ చేసుకోవచ్చు, కానీ జీవం ఉండదు. నేను లేకుండా అన్నీ చేస్తున్నారు, అందరూ చేసుకుంటున్నారుగా అన్ని పనులు, జీవం మాత్రం ఉండదు. నేను లేకపోతే ఉద్యమం ఉండదు.
నేను లేకుండా మీరు పరిచర్య చేయవచ్చు, మీరు ఏమైనా చేయవచ్చు. కొరింథు సంఘంలాగా ఆరాధనలో అందరూ భాషలు మాట్లాడి తర్జుమా చేస్తూ ప్రవచనాలకు పోటీ పడుతూ అన్నీ మీరు చేసుకోవచ్చు. కానీ జీవం ఉండదు, ప్రయోజనం ఉండదు. మతపరంగా ఏం జరుగుతుంది? ఆదివారం కాబట్టి, మందిరం కాబట్టి ఏం జరుగుతుంది? ఆరాధన జరిగిపోతుంది. బుధవారం కాబట్టి మధ్యవార కూడిక జరిగిపోద్ది. శనివారం కాబట్టి ఉపవాస కూడిక జరిగిపోద్ది. అది ఎలాగో ఏర్పాటు కదా, జరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. అది ఆగడానికి కూడా వీలు లేదు. వర్షం వచ్చినా జరుగుతుంది, ఎండ ఉన్నా జరుగుతుంది, తుఫాన్లు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం, నేను కార్యక్రమంలో హాజరైనంత మాత్రాన ఉద్యోగంతో ఉన్నవాడినా. సో యేసు ప్రభు ఏమంటున్నాడు? మరలా యోహాను 15:5, యోహాను 15:5 మరలా అది తెలిసే ఉండి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడికే ఉద్యోగంకైనా జీవితాలు కలిగి ఉంటారు. జీవం కలిగిన జీవితాలు. అదేంటది? బహుగా, అప్పుడప్పుడు ఫలించడం కాదు, బహుగా. ఈ బ్యాప్టిజం, అదే ఇక్కడ ఉంది చూడండి, బ్యాప్టిజం ట్యాంక్ లేదు. ఈ చెట్టు ఎప్పుడు మే నెలే, జూన్ నెలే కాపు వచ్చేది. ఈసారి జనవరికే, డిసెంబర్కే. సరే, అదే అలా ఉందని చూస్తే అటు వెళ్తే, నేను ఓన్లీ ఎస్టర్డే డిస్కవర్డ్, అది బంగనపల్లి ఇంటి ముందు ఉన్న, అది లేట్ రావాలి కదా. ఇప్పుడే పూలు పూసి ఇప్పుడే స్టాండ్. నాకు చెప్పారు ఇది ఫస్ట్ కాపు, మళ్ళీ మే కూడా ఇది రసాలు, ఇది రసాలు అన్నమాట. వెళ్ళి తెంపేయకండి, రసాలు, మంచి రసాల చెట్టు ఇది. ఇక్కడ ఉన్నది పురుషులు జనరేటర్ రూమ్ దగ్గర ఉన్నది అన్నారు. ఇప్పుడు ఫస్ట్ క్రాప్, మళ్ళీ సెకండ్ క్రాప్. ఇదేట్రా, ఎప్పుడు సంవత్సరానికి ఒక్క క్రాపే కదా రావాలా, ఇదేంటిది? ఇంకా ఐఎమ్ స్టిల్ అవైటింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మే అండ్ జూన్ అని చూద్దామని. ఏమండి, ఆల్రెడీ తీసేసాము, గుత్తులు వస్తే తీసి పెట్టాము. అది నిజంగా పండుతుందా? అది ఉపయోగకరమా? ఏమండి, ఎక్కువ పండితే ఏం వచ్చేస్తుంది? నాకు మామిడి చెట్టు చూసి సందేహం వచ్చేస్తుంది, అనుమానం వచ్చేస్తుంది. ఏంటిది, నిజమేనా? ఇది తినవచ్చా? ఇది పండుతుందా? తీసి ఇంకా డబ్బాలో ఉంది, అవన్నీ పెట్టి అది ముగ్గుతుందా? అది రుచిగానే ఉంటుందా? ఇది ఏంటిది క్రొత్తగా? యేసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారికి సీజన్లు కాదు. ఏమండి, ఫలించడానికి సీజన్లు లేవు, బహుగా. మరి ఆ రిజల్ట్ ఎక్కడ? అందుకే పౌలు గారు ఏమన్నారు? మీ ఆరాధనలో మీకు పోటీ, ఎవరు ప్రేయర్ చేయాలా, ఎవరు పాటలు పాడాలా, మన భాషలో మనం చేసే కార్యక్రమం, ఎవరు ప్రసంగం చేయాలా, ఎవరు ముందు మైక్ పట్టుకొని ఎవరు అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఆ పోటీ పడవచ్చు. కొరింథు సంఘంలాగా, లేక ప్రభు బల్ల విషయం వారు పోటీ. ఏమండి, రొట్టి ముక్క తీసుకెళ్తే సగం రొట్టి తీసేసేవాడు, వెనకున్నవాడికి అయిపోయేది. ఇప్పుడులాగా ఎక్స్ట్రా. మొన్న ఫస్ట్ వీక్ నుండి బన్స్ పెట్టాం. నేనేం చేశానంటే ముక్కలు చేసి పెట్టాను ప్లేట్లో. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ కదా క్రొత్తగా, సో అది సరిపోద్దు. సో ఎక్స్ట్రా బన్స్ పెట్టుకున్నాం, అది తీస్తానే ఉన్నాము. లాస్ట్లో చిన్న ముక్క మిగిలింది. ఓహో, ఇన్ని కొనాలన్నమాట, చిన్న చిన్న బండ్లు. అయితే వాళ్ళకి అన్నిట్లో పోటీయే, దేవుని విషయాలు పోటీ, దేవుని కార్యక్రమం అంతా పోటీ. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్బో, ఎంత ఆసక్తి అండి కొరింథీ సంఘస్థులకి. దేవుడు అంటే ఎంత ప్రేమ అండి. చూడండి, ప్రేయర్ అంటే ఆయన ప్రవచిస్తాడు, ఆయన ప్రవచన ఈమె లేస్తుంది, ఆయన లేస్తాడు. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్? ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ. మీలో యేసు ఉన్నాడా లేదా? దాన్ని మిమ్మల్ని మీరే జీవం ఉన్నదా లేదా?
లేక కార్యక్రమం జరుగుతుంది బట్టి క్రియలు జరిగిపోతుందా? ఏమండి, ప్రార్థన అంటే ప్రార్థన చేయాలి కదా. ప్రోగ్రాంలో పాటలు అంటే పాటలు పాడాలి, అది కార్యక్రమం కదా. దాన్ని ఆపుతారేటి? నాలో యేసు లేదు, ఇక్కడ ఉన్న 10 మందిలో యేసు లేదని ఇక్కడ కార్యక్రమం ఆగిపోద్దా? ఆగదు కదండి. ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతారు, ప్రేయర్ మరలా కనిపెట్టే ప్రేయర్, విజ్ఞాపన ప్రేయర్, మరలా వాక్యం ప్రచురం చేసేవారు చేస్తారు. సో కార్యక్రమం అయిపోతుంది, కార్యక్రమంలో పాల్పొందే ఆసక్తి కలుగుతుంది. యేసు మీలో ఉన్నాడా? సరే, ఇంక నెక్స్ట్ ప్రశ్న, యేసు నాలో ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు కూడా ఆయన యందు ఉంటావు. మీరు నా యందును, నేను అంటే వన్ వే కాదు కదండి, వన్ సైడెడ్ కాదు కదా అండి. ఏమో బ్రదర్, మరి యేసు ఉన్నాడో లేదో, నేను 30 years బ్యాక్ రక్షణ పొందాను. ఆయన ఏమన్నా వెకేషన్కి వెళ్తున్నాడా మధ్యలో యేసు ప్రభు విడిచిపెట్టి? ఏమండి, లేకపోతే నాకన్నా మంచి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరన్నా కనబడితే నన్ను విడిచిపెట్టి పోవడానికి? ఏమోనండి. సరే, మీకు ఏమోనండి. రెండవది, మీరు యేసునందు ఉన్నారా? మన యేసునందు ఉన్నామా? ఎక్కడున్నాడు ఆయన? ఆయన యందు ఉన్నామా? దీన్ని ఏమంటారండి? అన్యోన్య సహవాసం, సన్నిహితమైన సహవాసం. ప్రకటన 3:20లో చెప్పబడింది కూడా అదే. ఎవరికి చెప్పబడింది? ప్రకటన 3:20 సువార్త కూటాల్లో ఆ వచనం వాడుతాం. ఎవరికి చెప్పబడింది అది? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక అని సంఘమునకు రాయబడిన ఉత్తరం. సంఘానికి తెలియపరిచిన మాట బాగా గమనించాలి. మంచిదే, సువార్త చెప్పడానికి వాడవచ్చు. సంఘమునకు రాయబడిన ఉత్తరం, ఒక సంఘం యొక్క స్థితిని యేసు గమనించి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరంలో ఏమంటున్నాడు? ఆత్మ చెప్పుచున్నాడు సంఘానికి, చెవులు గలవాడు వినుగాక. అంటే ఏంటి? కొంతమంది ఏమంటారు, నేను నా రక్షణ గురించి ఈనాడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదుగా, నా పునాది గురించి ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదుగా, అసలు యేసు ఉన్నాడా లేదా అదంతా ఎప్పుడో మా బాప్తీసం తీసుకున్నాంగా, అందుకే చెవులు గలవాడు వినుగాక, చెవులు గలవాడు ఆలోచించునుగాక అని ఉందా? ప్రశ్న వేయునుగాక అని ఉందా? విని వారికి అర్థమవుతుంది. అందుకే చెవులు గలవాడు వినుగాక. ఇదిగో హృదయం అనే తలుపు నొద్ద నుండి నేను తడుతున్నాను, ఎవడైనా హృదయం అనే తలుపు తెరిస్తే నేను వస్తాను. అక్కడతో అయిపోయింది కదా జీవితం చాలామందికి. నేను వానిలోకి అయిపోయిందిగా. ఆ తర్వాత ఏం రాయబడి ఉంది చదవండి. అతనితో నేనును, అది రెండవది, నాతో కూడా అతడును. అంటే నేను ఒక వ్యక్తిని, నువ్వు ఒక వ్యక్తివి, ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా ఇద్దరు ఎలా కలిసి ఉండగలరు? ఏమండి, నాకు తెలియకుండా నా ఇంట్లో ఉంటారా మనుషులు? ఏమో వచ్చినప్పుడు నేను చూడలేదేమో, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మనిషి కనబడ్డాక, ఓ ఈయన వచ్చారు, హాల్లో కూర్చున్నారు, తెలియకుండా ఉంటాం. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు తెలియకుండానే సంభాషిస్తూ, తెలియకుండానే ఉంటూ, ఒకరి ఇష్టం ఏంటో ఇంకొకరు తెలియక, ఒకరి ఆలోచన ఏంటో ఇంకొకరు తెలియక, అలాగే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకే దగ్గర ఉండవచ్చా? అట్లీస్ట్ వాడు మూర్ఖుడు, ఆమె కోపిష్టి అనైనా తెలిసి ఉంటుంది కదా ఇద్దరుంటే. కొంతమంది ఉంటారు 7 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉన్నవారు ఉన్నారు. వారికి కూడా తెలిసి ఉంటుంది కదా, తెలియకుండా ఉండరు కదా. భార్య భర్త మాట్లాడకుండా చీటీ పంపిస్తా పిల్లల చేత 7 సంవత్సరాలు ఉన్నా కానీ ఒకరు తెలిసే కదా ఉన్నారు.
అది కూడా ఎందుకు తెలియలేదండి కొరింథు సంఘమునకు? అదే ఆశ్చర్యం. నేను క్రీస్తు యందు ఉన్నానా, క్రీస్తు నాలో ఉన్నాడా? మీరు నా యందును, నేను మీ యందును. అది తెలియకుండానే మనం ప్రేయర్స్, మన యాక్టివిటీస్, మన బైబిల్ రీడింగ్ అన్నీ తెలియకుండానే, వ్యక్తి ఉన్నప్పుడు వ్యక్తితో తెలియకుండానే ఈనాడు దేవుని చిత్తం అంటే అది ఏదో మూడో వానంకి ఎగిరితే కానీ మనకు దొరకదు అన్నట్టు కనబడుతుంది. అరే, వ్యక్తి ఉంటే ఆయన ఆలోచన తెలియాల, నా ఆలోచన ఆయనకి తెలియాల. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు గనుక, రక్షకుడు మాత్రం కాదు, ప్రభువు గనుక ఆయన ప్రభుత్వం చేయాలని ఆమె చెప్పాల. ఈరోజు నీ ఆలోచన రాంగ్. నిన్న నువ్వు చేసింది రైట్, ఈరోజు లేవగానే నీకు వచ్చిన ఆలోచన రాంగ్. ఈ సామెతల్లో ఈ వచనం చదువు, తెస్సలోనికల్లో ఈ వచనం చదువు, చూడు, ఇది సత్యం. ఆయన ఏం మాట్లాడని దేవుడు, నేను అతనితోనూ, అతను అదేనండి ఇక్కడ ఇక్కడ కనబడుతుంది, అదేనా ఇక్కడ కనబడుతుంది యోహాను 15:5లో, మీరు నా యందును నేను. ఇది ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి? మంచి సింపుల్ దృష్టాంతం ఏంటి? ద్రాక్షవల్లి తీగ. మీరు ఏమై ఉండాలా? దానికి ఎన్ని పనులు చేయాలా, ఎన్ని కొండలు ఎక్కాలా, ఎంత కష్టపడిపోవాలా? కాపాడుకుంటే చాలు కదండి. విశ్వాసము ద్వారా కలిగిన రక్షణని అంతే కాపాడుకొని, అంతే నిలబడితే, అంతే సహవాసం చేస్తే పాపి అయిన వ్యక్తికి నీతిమంతుడు అని ఒక స్థానం ఇచ్చి నిలబడన్నాడు. దాసుడైన వ్యక్తికి నా ఇంట్లో కుమారుడు, అది ఆ స్థానముని కాపాడుకో అన్నాడు. అన్ని ప్రివిలేజెస్ ఇచ్చి నిలబడు, కాపాడు, మాట్లాడు నాతో, నేను కూడా నీతో మాట్లాడుతా, నా ఇష్టం తెలుసుకో, నీ ఇష్టం నాకు తెలుసు, సహవాసం అంతే ఉంటే, తీగ నిలిచి ఉంటే, ఈ ద్రాక్షవల్లిని బట్టి తీగ సారం పొందుకొని ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? సో ఉజ్జీవముతో కూడిన జీవితం అనేది యేసుక్రీస్తు సులువుగా, సింపుల్గా సాధ్యపరిచాడు. ఇదేదో పెద్ద కొండలెక్కే మ్యాటర్ కాదు, తపస్సు చేసే విషయం కాదు. సంఘము బహుగా ఫలించడం అనేది అందరికీ, సంఘం అంతటికి యేసు ప్రభు యొక్క ఏర్పాటు, ప్రణాళిక. నేను లేకుండా ఏం చెయ్యవద్దు. నేను ఉన్నానా లేదా, నాతో మాట్లాడుతున్నావా లేదా, నా మాటలు నీకు వినబడుతుందా లేదా, ఇదే నువ్వు చూసుకోవాల్సింది. దినదినము నువ్వు చూసుకోవాల్సింది ఇదే. నేనున్నానా, నా స్వరం వినబడుతుందా, నా గొర్రెలు నా స్వరముని, నా గొర్రెలు అన్నాడు కాబట్టి వినును, అవి నన్ను వెంబడించును. ఆటోమేటిక్గా జరగాలి కదా ఆయన స్వరం వినడం. సో ఆన్ అ డైలీ ఉద్యమం అనేది ఏంటంటే, యేసు ఉంటేనే, విశ్వాసం ద్వారా రక్షింపబడితేనే, విశ్వాసం ద్వారా వ్యక్తిని గురించిన వార్త విని ఆ వ్యక్తిని జీవితంలో చేర్చుకుంటేనే, మాటలను కాదు, మాటల ద్వారా యేసుక్రీస్తుని గురించిన వార్త చెప్తారు. మాటలను కాదు, వ్యక్తిని స్వీకరిస్తున్నాం, యేసుని స్వీకరిస్తున్నాం. నిన్న జాన్ వెస్లీ గారు ఉదాహరణ అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు ఈయన? నేను ప్రసంగాలు చేస్తున్నాను, నేను అన్నీ చెప్తున్నాను. ఆ పక్కన మొరేవియన్ మిషనరీ ఏమన్నాడు? స్పీక్ ఫెయిత్, ప్రీచ్ ఫెయిత్ అంటే, అరే ఐమ్ ప్రీచింగ్ చెప్తున్నా. ప్రసంగాలు చేసేవాడు ఆయన, అన్నీ చేసేవాడు. తర్వాత నేను చేస్తున్నాను, నాలో ఏంటి? అదండి ప్రశ్న. వాక్యం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, అన్నీ చేస్తున్నాం, నాలో ఏం జరుగుతుంది? వెళ్ళి మోకరించి యేసు అని కేక వేస్తే ఆ యేసు ఆయనలోకి వచ్చాడు. ఆయన ఆ తర్వాత ఏం చేశాడు? అది అందరికీ తెలుసు, ఆయన ఉద్యోగం తెచ్చాడని. ఎలాగ ప్రారంభమైంది అది ఉద్యమం?
నాలో లేదే, బైబిల్లో ఉంది, చెప్పగలుగుతున్నాను, అది తెలుసుకోగలుగుతున్నాను, నాకు నాలెడ్జ్ ఉంది, కానీ నాలో యేసు లేదే. ఆ యేసుకి నాకు ఏమి కనబడట్లేదే. ప్రియులరా, ఆ గ్రహింపులోకే ఈ 15:5 యోహాను 15 నేను లేకుండా మీరు, ఆ మాటను పట్టుకొని మన ఈనాడు ఉదయం, ప్రభా అదేంటి మీరు లేకుండా ఏమీ జరగదంటున్నారు, ఏం చేయను అంటున్నారు. ఏంటి నా జీవితం, నా పునాది ఏంటి? నిన్ను చేర్చుకున్నానా? ఏదో చెప్పిన మాట విని లోబడి ఏదో మునిగి నీటిలో మునిగి తేలి బాప్తీసం తీసుకున్నానా? ఏం జరుగుతుంది అని జాన్ వెస్లీ గారి వలె మనం కూడా వెళ్ళి, ఏమండి ఆ దినం వచ్చింది కదా ఆయన జీవితంలో, తన్ను తాను మిమ్మును మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే, యేసు మీలో ఉంటే మీరు విశ్వాసం గలవారు. ఎందుకంటే ఎవరెందు విశ్వాసం? ఆయన ఎందే విశ్వాసం. యేసు లేకపోతే, లేక సందేహం ఉంటే, అనుమానం ఉంటే, డౌట్ ఉంటే ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా? సో ఈ పరీక్ష, ఈ ప్రార్థన, యేసు ఎక్కడ ప్రభా, మీరు ఎక్కడ? నాకు తెలియాలా, మీరు నాతో మాట్లాడాలా. నేను అతనితో, అతను నాతో అన్నారు. రెండు, ఇట్ ఈస్ అ 2-way రిలేషన్షిప్. మతం అయితే 1 way. క్రైస్తవ మతముని ఏర్పాటు చేసుకుంటే జీవితంలో 1 way. ప్రేయర్ చేశారా? ప్రేయర్ చేసి మీ పాపాలన్నీ యేసు ప్రభుకు తెలియపరిచారా? ఒప్పుకున్నారా? చేసి మరి నెక్స్ట్ ఏంటి? అంతా అయిపోయింది కదా, బాప్తిస్మే కదా అన్నారు. ఎక్కడికి వెళ్ళింది మీ ప్రేయర్ అన్నాను. యేసు ప్రభుకే ప్రేయర్ చేశాను. అదే ఎక్కడికి వెళ్ళింది అది? అంటే యేసు ప్రభువే విన్నాడండి. ఆయన ఏమి మూగోడా, మాట్లాడలేదా, బదులేం చెప్పలేదా అన్న. మనం ప్రేయర్ చేశాం కదా, మనం నమ్మాము, ఒప్పుకున్నాం, ప్రార్థన చేశాం కదా, ఇంకేంటి మీరు బాప్తీసం ఇవ్వాలి కదా. 1 way. ఒకవైపే. అవతల వ్యక్తి యేసు ప్రభు వ్యక్తి కాదనమాట. మన ప్రేయర్ వినడానికి, మన మాటలు వినడానికి. పక్కన ఉన్నాడు మాటలు వింటున్నాడే, వేరే వాళ్ళు ప్రార్థనలు వింటున్నాడే, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? నా సంభాషణ నేనే సంభాషించలేకపోతున్నాను, ఇతరులు సంభాషిస్తున్నారే అనే ఆలోచన రావాలి కదండి. అరే అందరూ ఎలా రక్షింపబడుతున్నారు? ఏదో దేవుడు మాట్లాడారంటున్నారు, వాక్యం ద్వారా నిశ్చయత ఇచ్చారంటున్నారు, ఇది ఏంటిది, నేను చేస్తున్నది ఏంటనే ఆలోచన రాదు. ఎందుకంటే వారు ఏమి ఏర్పాటు చేసుకున్నారు? క్రిస్టియన్ రిలీజన్, ఓ క్రైస్తవ మత క్రమంలోకి వచ్చేస్తే, మన బాప్తీసం తీసుకుంటే, శుభ్రంగా అలా ఉంటే రేపు పరలోకి వెళ్ళిపోతాం. ఇదే కదా సర్పం యొక్క మోసం. దీనికి విరుద్ధంగా వచ్చేదంతా కూడా లూసిఫర్ నుండే వస్తుంది, ఘట సర్పం నుండి, ఆది సర్పం నుండే వస్తుంది. ఒక సింపుల్గా మన అందరికీ కదా, అబద్ధము. దాని పేరు ఏంటండి? దాన్ని స్వీకరించడమే ఏంటండి? నేను అబద్ధికుడిని. దాన్ని అనుసరించడమే ఏంటండి? అబద్ధానుసారంగా నడుస్తున్నా, నేను అబద్ధం చెప్తున్నా. దానిని చెప్తాను చూడండి ఇద్దరికి, ఇతరులకి, నేను అన్నీ ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నానండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధమే ప్రచురం చేస్తున్నావు. యేసు ప్రభు నీ ప్రార్థన విన్నాడా? నీకు జవాబిచ్చాడా? ఏమైనా ఆ వ్యక్తిని గురించి నా ఆలోచనే లేకుండా మన క్రైస్తవ జీవితం ప్రారంభిస్తే, ఇలాంటి ఉద్యోగ కూటాలు 365 రోజులు కూడా ఏం చేయాలా? జరిగించాలా? ఈ సత్యం గ్రహింపకపోతే జరిగించినా ఏమి లేదండి. కొరింథీ సంఘానికి పౌలు చెప్పింది, శిష్యులకి యేసు ప్రభు చెప్పింది, ప్రకటన గ్రంథంలో సంఘానికి యేసు ప్రభు చెప్పింది. 3 ఒకటే విషయం. యేసు ఎక్కడ? యేసుతో సహవాసం ఉన్నదా? నువ్వే కాదు, ఆయన నీతో, నువ్వు ఆయన నీ యందు, నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావా?
ఇచ్చిన దాన్ని కాపాడుకుంటున్నావు. నువ్వు ఏవో అదంతా తర్వాత ఆయన నీకు చెప్తాడు వ్యక్తిగతంగా ఏం చేయాలా, ఏం చేయకూడదు. నిలిచి ఉన్నావా, కాపాడుకున్నావా? ప్రారంభము చూసి కొంతమంది ప్రారంభం ఎక్సలెంట్గా ప్రారంభిస్తారు, తర్వాత ఏం చేస్తారండి? కొరింథు సంఘం వలె ఏం చేస్తారు? ఆత్మకు విరుద్ధంగా వెళ్తూ ఉంటారు. దేవుని ఆత్మకు విరుద్ధంగా అంటే ఏంటండి? దేవుని ఆత్మకు విరుద్ధంగా వెళ్ళడం అంటే ఎంతెంతో ఎన్నెన్నో ఘోరమైన పాపాలు చేయడమా? లేదు, శరీరానుసారంగా ఉంటాయి చాలు. రోమా 8 చదివి ముగిద్దాం. రోమా 8 దేవుని ఆత్మకు విరుద్ధంగా, ఆత్మని ఆయాసపెడుతూ దుఃఖపెడుతూ, రోమా 8 5, 6 వచనాలు చదువుదాం. మనసు ఎక్కడ ఉందండి? రక్షణ పొందిన తర్వాత మనసు ఎక్కడ ఉంది? యేసు ప్రభు కుమారుని స్థానము. యేసు ప్రభు మనకి ఆయనతో సహవాసం చేసే ఒక స్థానం, ఒక స్థితిని ఇచ్చిన తర్వాత మనసు ఎక్కడ ఉంది? శరీరం అంటే ఏంటి? ఆత్మకి విరుద్ధమైన కార్యాల మీదే ఆలోచనల విధానం, మన యొక్క తలంపులు, మన యొక్క కోరికలు, అవి రెండు ఒకదానికి విరోధంగా ఒకటి ఏం చేస్తాయి? అపేక్షించును. అది గలతీలో ఉంటుంది. రెండిటికి కుదరవు. అందుకే నిలబడి కాపాడుకుంటే యేసుప్రభు ఏం చెప్పాలి ఈరోజు? అందుకే ఇందాక అన్నాను, నిన్న నువ్వు నీ ఆలోచన రైట్, ఈరోజు నీ ఆలోచన సరిగా లేదని చెప్పాలా? లేక నిన్నటిది రాంగ్, ఇదిగో చూడు ఈరోజు బైబిల్ చదివా, ఈరోజు రైట్. మనసు చెప్పాలా, తెలుసుకోవాలి. ఓ, నా ఆలోచన ఇలా ఉంది, నా కోరికలు ఇలా ఉన్నాయి, నా పనులు దీన్ని ఆలోచన బట్టే కదా మన పనులు ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తే అది మాట్లాడతాం, అది చేస్తాం. సో ఇక్కడ సరి అయిపోతే ఆటోమేటిక్గా మనం చేసేది ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. అందుకే బహుగా ఫలిస్తారన్నారు. జీవం అనేది హోల్డ్ చేసి బంధించేది కాదండి. నేను యేసు గురించి నేను చెప్పాలి కాదండి, నువ్వు చెబుతావు. యేసు ఉంటే నీలో యేసు గురించి ఏం చేస్తావు? ఆటోమేటిక్గా చెబుతావు. అది నేను చెప్పాలా, నేనేదో చేసేయాలా, ప్రయాసపడిపోవాలా? లేదు, నువ్వు పాడుతూ ఉంటావు నీ మనసులో. అందరు కలిసి పాడదామంటే బయట పాడుతావు. అది ఏదో ఒక కార్యక్రమంలాగా, ఏదో ఒక ఇదిలా కాదు. అది న్యాచురల్గా తీగ ద్రాక్షవల్లిలో ఉంటూ తీగ ఏం చేస్తుంది? జనవరి 10వ తారీఖు మాత్రం సారం పొందుకొని ఆ రోజు మాత్రం పచ్చగా ఉండి 11వ తారీఖు ఉండి ఇది సీజన్ కాదులే, వచ్చే సీజన్ పచ్చగా అవుతాలే, వచ్చే సీజన్కి సారం తీసుకుంటాలే, ఇప్పుడు కాయలు కాసే సీజన్ కాదు కదా అని చెప్పి ఉంటుందా తీగలు? మరి అదేం భక్తి అది? యేసు జీవముతో ఉండగా మనం కట్టుకుంటున్న భక్తి ఎలా ఉన్నదా మన ఆలోచన చేయాలి. మీరు నా యందును, నేను మీ యందును, నేను అతనితోనూ, అతడు నాతోనూ. ఈ సన్నిహితమైన సహవాసం ఉంటే యేసు గురించి చెప్పాలా, యేసు గురించి జీవించాలా, యేసు చిత్తం చేయాలా, ఇవి అన్నీ దానికదే. ఎందుకని మనస్సు మారుతా ఉన్నది, మనస్సు రూపాంతరం చెందుతూ ఉన్నది. పురుగు సీతాకోక సిలక అయినట్టు, అలాగే ఒక లావా బటర్ఫ్లై అయినట్టు అలా మార్పు చెందుతూ ఉన్నది. ఆయన మాటలు నేను వినడం, నా మాటలు ఆయన వినడం, ఆయన జవాబీయడం, ఈ మనసు మారుతూ ఉన్నది. జీవము దానికదే వెళ్తానే ఉన్నది. కొంతమంది రక్షణ పొందిన తర్వాత ప్రేయర్ కూడా నోరు బెప్పరు. అది చాలా క్వశ్చనబుల్, అది హైలీ క్వశ్చనబుల్. ఆ పునాది ఏంటో అని. ఏమండి, అది తీగ కదా, అది నువ్వు ద్రాక్షవల్లి కాదు, నువ్వు తీగవి మాత్రమే. నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా ప్రేరణ.
ఆటోమేటిక్గానే పౌలు గారు ఏమన్నారు, బలవంతం అంటున్నారు. నువ్వు ముందుకు వెళ్ళకపోయినా నిన్ను బలవంతం చేసి నోరు తెరవు, నువ్వు ప్రేయర్ చేయి, పాట పాడు, చదువు బైబిల్. ఎందుకు ఆపుతున్నావు? ముయ్యొత్తి కంటిన్యూ చేయి. ఏమండి, తీగకి తీగలాగే మనం ఉండాలి. బహుశా ద్రాక్షవల్లిలాగా ఉండాలని ప్రయత్నిస్తున్నామేమో. ఆ ప్రయత్నం ఇశ్రాయేలు ప్రజలు చేసి ఏమయ్యారు? ఏం చేశారు? 5వ అధ్యాయం యెషయా గ్రంథం, కారు ద్రాక్షలు కాశారు. అది మతం, యూద మతానికి చెందినది, అది సంఘానికి చెందినది కాదు. వారు ప్రయత్నం చేసి ఏమయ్యారండి? కారు ద్రాక్షలు కాశారు. వారు ఏమనుకున్నారు? పర్వాలేదు, మనం కూడా ఫలిస్తున్నాం. కానీ ఆ ద్రాక్ష, అది కూడా ద్రాక్షే. అయితే అది టెస్ట్ చేస్తే కానీ ఆ జీవితాలు, టెస్ట్ వస్తే కానీ ఆ జీవితాలకు ఏం తెలియలేదు. ఎంత చేదుతో ఉన్నారు, ఎంత మధురంగా ఉన్నారు. ప్రియులారా, అటువంటి పని చేయకండి. వారే ద్రాక్షవల్లి అన్నాడు. ఎవరిని చూసి? ఇశ్రాయేలు ప్రజలను చూసి. ఈనాడు మనల్ని చూసి ఏమంటున్నాడు? నీకు ఆ పనే లేదు, నువ్వు తీగ మాత్రమే. అందుకే నేను అన్నా, సులువు అన్నా. ద్రాక్షవల్లి అయితే కష్టం కదా, అన్ని సారం తీసుకొని అన్ని. తీగ అయితే నిలిచి ఉంటే చాలు, ఆయన చెప్తుంది వింటే చాలు. ఆటోమేటిక్గా సమార్య స్త్రీకి ఆయన చెప్పాడా, అమ్మా నువ్వు కుండ పెట్టేయాలా, నువ్వు జీవజలం పొందుకున్నావు, ఒక నిర్ణయం తీసుకోవాలా, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరెళ్ళి అందరికీ నువ్వు చెప్పాలమ్మా, నువ్వు మంచి నిర్ణయం తీసుకో, సమర్పించుకో, ఇప్పుడే అంకితం చేసుకో నీ జీవితాన్ని. ఇంతటి జీవాన్ని నువ్వు పొందుకున్నావు కదా, సమర్పించుకో, అంకితం చేసుకో. ఏమైనా చెప్పాడు ఆయన? జీవం వస్తే, యేసుని పొందుకుంటే అది జలములుగా కాదు, లివింగ్ వాటర్స్గా ఆమెలోకి ఒక ఆలోచన పెట్టాడు. యేసు అక్కడ ఉన్నాడు కదా, ఒక ఆలోచన పెట్టాడు. ఏమి ఆలోచన? నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ ఊర్లో చెప్తే ఎలా ఉంటుంది? వెంటనే కొండబెట్టి, అదే కదా వెళ్ళి చెప్తాను. ఎక్కడి నుండి వచ్చిన ఆలోచన అది? యేసు నుండి, జీవము నుండి. ఈ మనిషి ఆపగలడా తీగగా ఉంటే? యేసు అనుకున్నది తీగగా ఉన్న మనిషి ఆపగలడా? ఆపలేడు. ఆయన చెప్తే, ఆయన పలికితే జరిగిపోవాల్సిందే. సో కొండ వదిలేసి ఆమె వెళ్ళిపోయి అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. జీవం ఉంటే సిగ్గు, భయము, అంగీకరిస్తారా లేదా, వింటారా లేదా, నా బ్రతుకిలా ఉంది నిన్న వరకు, ఈరోజు మధ్యాహ్నంకి నా విషయాలు వింటారా, ఎవరన్నా నన్ను చేర్చుకుంటారా, ఇవి ఏం ఉండవు. జీవం వస్తే ఏం చేస్తుంది? యేసు జీవం నిన్నంతా ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఆయన పలికితే నువ్వు ఆగలేవు, ఆయన చెప్తే నువ్వు ఆగలేవు. వెళ్ళి నువ్వు ఇక్కడ నుండి ఒక 1000 కిలోమీటర్ ప్రయాణమై వెళ్ళి పలానా ఊరిలో నువ్వు అక్కడ ఉండి నువ్వు సువార్త చెప్పాలంటే క్వైట్గా పెట్టి పట్టుకొని వెళ్ళిపోతాం, ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ఒక దంపతులు పెళ్ళి అయ్యి 30 రోజులు వెకేషన్ అయిపోయింది, వెళ్ళు అని ఒక బొమ్మ చూపించాడు దేవుడు. ఎవరు? ట్రైబల్ బొమ్మ చూపిస్తే పెట్టి పట్టుకొని సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి, ఏ ట్రైన్ ఎక్కుతుందయ్యా, ఏ ట్రైన్ వెళ్తుందయ్యా, ఎక్కడికి వెళ్ళాలా? అదే కదా, ఎక్కడికి వెళ్ళాలా? సరే, ఫస్ట్ మనం గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం అన్నారు కదా. ఇక్కడ నుండి ట్రైన్ గుజరాత్కి వెళ్తుందా, మధ్యప్రదేశ్కి వెళ్తుందా, రాజస్థాన్కి వెళ్తుందా? గుజరాత్కి ట్రైన్ ఉంది, ఎక్కేశారు, వెళ్ళిపోయారు. మనుషులు, నేను చెప్పేది మనుషుల గురించి చెప్తున్నా, మన వంటి మనుషులు. ఎలాగ జరుగుతుంది? ఎలా జరుగుతుంది? యేసు చెప్పాడు, యేసు మాటలో జీవం ఉన్నది. వెళ్ళిపోయారు, ట్రైన్ దిగిపోయారు. ఇప్పుడు ఏం చేయాలా? ట్రైన్ దిగిపోయారు, ఏం చేయాలా? ఉన్నది ఒక పెట్టి, ఒక మొత్తం మూటతో వెళ్ళారు. ట్రైన్ దిగిపోయారు, ఏం చేయాలా ఆలోచిస్తున్నారు, ఏం చేయాలా? ఎవరో జీపుల్లో వెళ్తూ ఉంటే, బాబు బొమ్మ
ఇటువంటి డ్రెస్ వేసుకొని ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళని చూసారట. వీళ్ళు ఎవరు? వీళ్ళు అడ్రస్ అడుగుతారు, ఊరు అడుగుతారు, బొమ్మ చూసి ఈ కొండ జాతి వాడు. వీళ్ళు అక్కడ కొండలు ఎక్కడో ఉంటారు, అక్కడ ఎవరు వెళ్ళరు. సరే, పక్కన ఊరు ఏమైనా ఉందా? పక్కన కాదు, దూరంలో ఊరు ఉంది. మేము ఊరిలో ఉంటాం, వాళ్ళు ఎంతో దూరంలో ఉంటాం. అక్కడ దాకా తీసుకెళ్ళు. ఓకే, జీప్ ఎక్కారు, వెళ్ళి దిగిపోయారు. ఉదయం దిగారు, మధ్యాహ్నం దాకా చెట్టు కింద కూర్చున్నారు. భార్యాభర్తలు క్రొత్తగా వివాహమైన వారు పెట్టి మూటతో చెట్టు కిందే కూర్చున్నారు ఉదయం నుండి. ఒక ఆయన ఆ ఊరిలో జాలిపడి మధ్యాహ్నం వచ్చి, మీరు చూస్తే క్రొత్తగా పెళ్ళి అయిన వారిలాగా ఉన్నారు, యవ్వన ప్రాయంలో ఉన్నారు, పెట్టి మూట ఎక్కడికి వచ్చారు, ఏమొచ్చారు? మాకు వీళ్ళు కావాలా? వాళ్ళు కావాలి ఏంటండి? నేను ఏదో మీకు ఇల్లు కావాలేమో, మా ఇంట్లో గది ఉన్నది, అందాక కావాల్స్తే ఉండండి. వెళ్ళారు. ఈనాడు 1000 సంఘాలు దాటిపోయింది. ఆయన బిషప్గా ఉన్నాడు. ఎవరా? దేవుని స్తోత్రం కూడా అనట్లేదు. అర్థం అవ్వలేదా నేను చెప్పింది? విదిన్ 30 years, 30 సంవత్సరాల్లో 1000 సంఘాలకి వాళ్ళు వెళ్ళి ఆ భాష నేర్చుకొని మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ 3 బార్డర్స్లోను. ఎవరైనా చేస్తారు? ద్రాక్షవల్లి చేస్తుంది. తీగ పని ఏంటి? నిలిచి ఉండే పని. సో నేను కలిసినప్పుడు అడిగాను, బిషప్ హౌ డు యూ మేనేజ్, ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే, మనకు అప్పుడు నేను వెళ్ళినప్పుడు 15 సంఘాలు, 15కే చాలా కష్టమైపోతుంది, మీరు ఎలా మేనేజ్? నేను ఎక్కడ మేనేజ్ చేస్తున్నాను అన్నాడు. ఎలా బిషప్ ఇన్ని హండ్రెడ్స్? ఐ డోంట్ నో వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఐఎమ్ జస్ట్ హియర్, గాడ్ ఈజ్ డూయింగ్ హిస్ థింగ్. ఆమేన్. నేను ఇక్కడ ఉన్నాను, వచ్చాను, ఇద్దరు వచ్చాను. అప్పుడు చెప్పారు ఆయన, దీనికి కారణం ఆయన చెప్పాడు, వచ్చామండి అంతే. అప్పుడు చెప్పాడు ఆయన, ఇలా వచ్చాడు, ఇలా జరిగింది. 10 minutesలో చెప్పేశాడు మొత్తం చరిత్ర అంతా షార్ట్గా. వచ్చాను, ఆయన పంపించాడు, ఆయన చెప్పాడు, వచ్చేసాం, ఆయన జరిగిస్తున్నాడు, జరిగిస్తున్నాడు. ఐ డోంట్ నో ఎనీథింగ్. చూసారండి, అది కదా యేసు జీవం పనిచేయడం. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అంటే అర్థం ఏంటి? నేనే చేస్తాను, నీకేం తెలీదు. నువ్వేం చేయగలవు? ఒక ఆత్మను నువ్వు రక్షించగలవా? నీకు తెలీదు. నేను చేస్తాను. ఏ ఆత్మ అవసరంలో ఉంది, ఏ ఆత్మ విడుదల కావాల్సి ఉన్నది, ఎవరికి స్వస్థత, ఎవరు ఎలాగొస్తారు, నేను కదా చెయ్యాలా? నువ్వేం చేయలేవు, నేను ఉంటాను. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ 3 రాష్ట్రాలకు తీసుకెళ్ళాడు 2 రోజుల్లో. అందరం వందలాది మంది ఆసక్తితో దేవుని సేవించట ఎలా ఉంది అన్నారు. చర్చ్ ఎలా ఉంది అన్నారు. చర్చ్ డెడికేషన్కి వెళ్ళానండి. 3 చర్చ్ డెడికేషన్, 3 రాష్ట్రాలు డెడికేట్ చేశాక మా వాళ్ళు ఎలా ఉన్నారు అన్నారు. ఎలా ఉంది అన్నాడు. ఎలా ఉంది అని ఈ బిల్డింగ్, ఈ చర్చ్ బిల్డింగ్ గురించి అడుగుతున్నారా, మీ వాళ్ళ గురించి అడుగుతున్నారు? మీ వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారన్న. ఇదే రివైవల్ అన్న. అవును, అది ఆయన పని కదా, మన పని కాదు కదా, ఆయన చేస్తున్నాడు అంతే. ప్రియులరా, అది ఫలించడం. ఏదో చేసి ఏదేదో చేసేద్దాము, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, 4 steps 7 steps నీకు చెప్పుతున్నది. నువ్వు వినగలిగిన స్థితిలో నువ్వు స్థితిని కాపాడుకుంటే ఆయన పలుకుతాడు. అది చెయ్యలేక ఉండలేము, అది జరిగిపోతుంది. కారణం మనము తీగలం మాత్రమే. మన పాత నిబంధనకి వెళ్ళిపోయి నేను ద్రాక్షవల్లిని అని అనుకుంటే జీవితంలో ఫలించం. అన్ని పనులు చేయవచ్చు, అన్ని కార్యాలు చేయవచ్చు, అయితే మనం ఫలించము. సమార్య స్త్రీ మరలా గుర్తు చేస్తున్నా, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన మా బ్రతుకేంటి, ఆమె ఉంటున్న ఊర్లో ఆమెకు విలువ ఏంటి. ఈనాటి సమాజం కాదు, ఆనాటి సమాజంలో
5 పురుషులు అయిపోయి 6వ వ్యక్తితో ఉంటే ఏంటండి విలువ ఆ వ్యక్తికి? జీవం అనేది ఎలా పనిచేస్తుందని చక్కని మాదిరి అది. ఉద్యమం తీగగా ఉంటే ఎలా పనిచేస్తారనేది మాదిరి. కాబట్టి మీ విలువల్ని, మీ పాస్ట్ లైఫ్ని, మీ గత జీవితాన్ని, వాటిని వీటిని, ఇదంతా అపవాది ఆలోచన, సత్యంకు విరుద్ధమైనది. సత్యం ఏం చెప్తుంది? నువ్వు కాదు, నేను లేకుండా, నువ్వు కాదు, నేను లేకుండా నువ్వు ఏం చేయలేవు అన్నాడు. దాన్ని ఇంకొక రీతిలో చెప్పాలంటే చేసేది అన్నీ యేసు వలనే, కొన్ని కాదు. కొన్ని నేను చేసేయగలను బ్రదర్, ఈ విషయం మాత్రం యేసు మీద డిపెండ్ అవుతున్నా, లేదు. చేసేది అన్నీ యేసు వలనే. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. కొంత చేయగలరు మీరు, నా సహాయం సపోర్ట్ కావాలన్నారా? కాబట్టి ఈ విషయాలు, ఈ ధ్యానం నేను ప్రసంగంలాగా చేయాలి. ఇవన్నీ 3 వచనాలు, యోహాను 15:5, ప్రకటన 3:20, 2 కొరింథీ 13:5, ఈ 3 వచనాలు ధ్యానం. దీంట్లో దృష్టాంతం ద్రాక్షవల్లి తీగ, జీవము అధికంగా ఫలించడం, బహుగా ఫలించడం అనేది ఆ జీవం యొక్క, ఉద్యమం యొక్క రిజల్ట్ ఇన్ అవర్ లైఫ్, ఇండివిజువల్ లైఫ్. దానికి మాదిరి సమారిస్తుంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి, చాలా ఆశ్చర్యపడతాను ఇప్పుడు. సో మన పాస్ట్ లైఫ్, మన వాల్యూస్, మన క్వాలిఫికేషన్, మన సమస్తము దేవుడు వాడుకుంటాడా వాడుకోడా అది తర్వాత తెలుస్తుంది. ఆమె భాష, ఏం భాష, ఆమెకి ఎంత ఎడ్యుకేషన్ వాడుకున్నాడు కదా, అప్పుడే కదా చెప్పాలా. ఆమె పొందుకున్నది ఎంత అర్థమైందో అంతే కదా చెప్పి ఉంటుంది. ఏమండి, అంతకన్నా మించి లేదు కదా. సో మన సమస్తముని దేవుడు 0 చేసి ఆయన 100 అవుతున్నాడు. ఆయన 100% అవుతున్నాడు. మనం 0 అవ్వాలి. నేను నా చదువు, అయ్యో నాకు బాగా, కొంతమంది అంటారు ప్రేయర్ చేయండి అంటే కొంచెం సిగ్గుగా ఉంది. యేసు చెప్తున్నాడు చెయ్యాలి, నోరు తెరిచి చేయాలి. నేను చెప్పేవాడిని కదా, ఇంగ్లీష్లో మొదలెట్టి తెలుగులో ముగించేవాడిని, తెలుగులో మొదలెట్టి మధ్యలో ఇంగ్లీష్లోకి వెళ్ళి మళ్ళీ తెలుగులోకి వచ్చి, ఎవరు చెప్తే జరిగేది? అసలు నేను ఇక్కడ నిలబడను. ఎవరు చెప్తే ఇది జరుగుతుంది? నా తత్వానికి, నా ఆలోచనకి, నేను కలిగి ఉన్న గోల్స్కి, గురికి, ప్లాన్స్కి నేను ఎక్కడో ఉండాలి. నేను ఈ పనిని ఎన్నుకోలేదు, నిలబడే పనిని ఎన్నుకోలేదు, కూర్చొని సంపాదించే పని నేను ఎన్నుకున్నా. నా మనస్సు, నా ప్లాన్స్ ఏంటండి? చదివి కూర్చొని చక్కగా నిలబడి పరిగెత్తి కాదు, కూర్చొనే. సిఏ అంటే ఏంటండి? సంతకం ఒకటే, ఇలా చూడడం సంతకం. ఆ పని నేను ఎన్నుకున్నాను నేను. సో ఇవన్నీ మనది కాదు, నాది కాదు, నాది ఉండడానికి వీలు లేదు. నా ఆలోచన, నా ప్రణాళిక, నా గురి, గమ్యం అన్నీ 0 అవుతాయి. యేసు ఏం చేయగలడు? తెలుగులో ప్రేయరు, తెలుగు రాకపోయినా ప్రేయరు, ఏం తెలియకపోయినా ప్రేయర్. ఎందరు కౌన్సిలింగ్ ఇస్తే వస్తుందండి? ఎందరు తోస్తే వస్తుందండి? సిగ్గుపడుతూ వెనకాడుతూ, ఏంటి భాష కూడా రావట్లేదు, ప్రేయర్ కూడా చేయలేకపోతున్నావా అంటే, మాథ్యూస్ అంకుల్ చెప్పారు, మా అత్తయ్య గారు మీకు తెలుస్తుంటే చెప్పారు, పర్వాలేదు ఇంగ్లీష్లోనే చేసి అన్నారు. ఒక్క మాట. అప్పుడు అనుకున్నాను, అందరం తెలుగులో చేసినా పర్లేదు అన్నారు అంకుల్. ఈసారి ఎంత భారం, ఎంత ప్రేరేపణ మొదలుపెట్టాలి ఇంగ్లీష్లో మొదలుపెట్టాను. ఫస్ట్ టైం ఇంగ్లీష్లో చేశాను. తర్వాత చర్చ మనం కూడా తెలుగులోనే మొదలు పెడదాం. తెలుగు మొదలెడితే ఇంగ్లీషే వస్తుంది అప్పట్లో. మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళి మళ్ళీ తెలుగులోకి వెళ్ళి అది ఎంతమందికి ఇబ్బంది అయిందో, ఎంతమందికి కష్టమైందో, ఎంతమంది మెచ్చుకున్నారో. యేసు చెప్తే తప్పదు, చేసేస్తాం, జరిగిపోతుంది అంటున్నా. తీగలైతే అది వద్దన్నా చెయ్యాలి. కూర్చున్నవాడిని నిలబడంటే నిలబడి తీరాలి, మాట్లాడంటే మాట్లాడాలి, నిలబడి కూర్చో అంటే కూర్చొని తీరాలి. అది తప్పకుండా
నేను లేకుండా మీరేమీ అనేది అక్షరాల సత్యం అండి. ఆలోచనే ఉండదు, చేయించేస్తాడు. ఆ రోజు అనుకుంటాం ఈరోజు మనం ఈ పని చేయాలి, లేదు ఇది చెయ్యాలి, ఈరోజు జరిగిపోవాలి, లేదు ఈ పనిని మొదలు పెట్టాలి, ఇదేం పని ప్రభా, మొదలు పెట్టాలా, ఇది చెయ్యాలా, ఇది జరగాల. తీగలలాగా యేసుక్రీస్తుకి తీగలే కావాలా. ద్రాక్షవల్లి లాంటి వారు అవసరం లేదు. నీ క్వాలిఫికేషన్, నీ వాల్యూ, నా పాస్ట్ లైఫ్ భయంకరమైనది బ్రదర్, ఎవరికి కావాలది? నా గత జీవితం చాలా భయంకరమైనది, ఎవరికి కావాలది? ఎవరికి కావాలా? యేసుకే అవసరం లేదు, అది నీకెందుకు? అది ఎవరికి కావాలి? పాస్ట్ లైఫ్. యేసు అంటున్నాడు చెయ్యమని, చెయ్యి నువ్వు, ఫలించమని ఎవరు చెప్తున్నారు? ఎవరి ప్రణాళిక? బహుగా ఫలించుట ఎవరి ప్రణాళిక? యేసు ప్రణాళిక. అందుకే నువ్వు చెయ్యి, అందుకే నువ్వు ఉండు. నీ చేత దేవుడు ఏం చేస్తాడు? చేయిస్తాడు. 10% పెట్టుకుంటే ఈరోజు ఏమవ్వాలా? 0 అవ్వాలి. 1% పెట్టుకుంటే ఈరోజు ఏమవ్వాలా? 0 అవ్వాలి. 0 అయిపోతే నేను ఉంటాను, నేను జయిస్తాను. నువ్వు ఉంటే నేను చేయను, నా ద్వారానే జరగాల. నేను లేకుండా నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదనేది యేసు ఆలోచన, ప్రణాళిక. నేను ఉంటాను, మీరు చెయ్యండి, కొంత ఉంచుకో. నో, ఏది లేదు. నో వాల్యూస్, నో క్వాలిఫికేషన్ ఫర్ రివైవల్ టు సీ ద రిజల్ట్స్ ఆఫ్ రివైవల్ ఇన్ అండ్ ఇండివిజువల్స్ లైఫ్. లెట్ మీ రిపీట్. మన క్వాలిఫికేషన్, మన విలువలు, మన గతము, మన అది ఇది ఏది కూడా ఉజ్జీవం యొక్క ఫలితాలని చూడుటకు అవసరం లేదు. యేసు నీ మ్యాథ్స్ నాలెడ్జ్ వాడుకుంటున్నాడా? అది ఆయన నిర్ణయించాలి, ఎలా వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలి. యేసు నీ సైన్స్ నాలెడ్జ్ వాడుకోవాలా? ఆయన నిర్ణయించాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎలాగ. నీ ఇంజనీరింగ్ నాలెడ్జ్, నీ కామర్స్ నాలెడ్జ్, నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, నీది ఏదైనా వాడుకోవాలా వద్దా అది ఆయన నిర్ణయించాలి. నేను లేకుండా, నా తలంపు, నా ఆలోచన, నాది లేకుండా నువ్వు ఏం చేయకూడదు. అదే రివైవల్ యొక్క ఫలితములు చూడాలంటే ప్రథమైన సూత్రం. విశ్వాసం ద్వారానే రక్షణ. తీగలుగానే ఉండాలి, 0గానే ఉండాలి. డైలీ 0గా ఉంటే డైలీ ఆయన 100% చేయగలడు. నేను ఒక మంచి వర్తమానం రెడీ చేసి ఉంచుకున్నా. ఐ విల్ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. అంటే నాకు అది మంచి వర్తమానం అనిపించింది. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుండి వేరే వాక్యం. నేను మన ప్యాసేజ్కి దీనికి కనెక్షన్ ఏంటి? నేనేమనుకున్నానంటే ఇవన్నీ కనెక్ట్ చేయాలా కాబోలం, దేవుడు ఇవన్నీ జ్ఞాపకం కనెక్షన్ చూస్తే ఎంతకి కనెక్ట్ అవ్వదు. ఇక్కడ వచ్చి కూడా చూస్తున్నాను, తిరిగేసి ఏమైనా కనెక్షన్ ఉంటుందా అని మీరు అనుకుంటారు. బాగా రివైవల్ గురించి స్టెప్స్ లేదు, అది కంప్లీట్గా ఆఫ్ చేసాడు. ఏమో రేపు చెప్పొచ్చు ఆయన. అది కంప్లీట్గా ఐ డిడ్ నాట్ కమ్ టు దట్ ప్యాసేజ్. ఐ డిడ్ నాట్ ఈవెన్ టెల్ 1 పాయింట్ ఫ్రమ్ దట్ ప్యాసేజ్. చూసారా, ఎవరు ఉండాలా? మీరు ప్రసంగం చేయడం వచ్చు, ఈయనకి ప్రసంగ అనుభవం ఉంది కదా, అందుకు తీసి చెప్పేశారు. లేకపోతే ప్రసంగం ఎలా చేయాలి కాబట్టి బాగా చేసుకున్నారు. బాగా చేసుకున్నా ఇది నీది, ఇది ఈరోజుకి అవసరం లేదు, ఇదే చెప్పాలి, ఇదే చెయ్యాలి. వరుసగా లింక్ ఇచ్చేశారు ఇక్కడ కూర్చున్నప్పుడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మన తెలివి పక్కన పెట్టమన్నాడు, అది అయిపోయింది, ఇది వేరే అన్నమాట. ప్రియులరా, ప్రతి విషయం బాగా అనుభవం కలిగిన విషయమైనా దేవుడు ఏం చేయాలా? నిర్ణయించాలి. నువ్వు చెప్పాల్సింది నేను చెప్తే నువ్వు చేయాలి. నువ్వు డైలీ చేసేది కావచ్చు,
నేను చెప్తాను ఈ రోజుకి ఎలా చేయాలి, అలాగే చెయ్యి. సో ఇది మన జీవితంలో ఏమవుతుంది, అలవాటు అవుతుంది. ఈ రీతిలో ప్రారంభించుకుంటే అదేమవుతుంది, అనుభవం అవుతుంది, అలవాటు అవుతుంది. క్రిస్టియన్ లైఫ్, జీవముతో ఉన్న క్రిస్టియన్ లైఫ్, జీవముతో క్రైస్తవ జీవితము భారం సులువు, కాడి సులువు, భారం తేలిగ్గా ఉంటుంది, కష్టంగా ఉండదు. కాడి సులువుగా ఉంటుంది, భారం తేలిగ్గా ఉంటుంది, ఎంజాయబుల్గా ఉంటుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించే మా ప్రభువా, విశ్వాసం ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు కన్యక ద్వారా జన్మించాడు, పాపము లేనివాడై 33.5 సంవత్సరాలు బ్రతికాడు. నీతిగల బ్రతుకు, నీతిని నెరవేర్చాడు. పాపానికి ప్రాయశ్చిత్తంగా మరణించాడు, పాతి పెట్టబడ్డాడు. 3వ దినము పునరుద్ధానుడై లేచాడు, ఆరోహణమయ్యాడు. ఆయన తిరిగి వస్తున్నాడు. ఇవన్నీ నా నిమిత్తము, నన్ను ఉద్దేశించి, నా కొరకే అని మేము నమ్మగలిగితే యేసుని మేము కనుగొంటాం. ఇది నీ గురించిన వార్త, రక్షకుడైన యేసుని గురించిన వార్త గనుక నిన్నే కలుసుకుంటాం, నిన్నే తెలుసుకుంటాం. అది ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! పాపులైన మేము పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోవడం, సృష్టికర్తనే కలుసుకోవడం, దానికి ఆధారంగా ఆయన కుమారుడైన యేసు వచ్చి మాలో నివాసం చేయడం. మీలో క్రీస్తు ఉన్నాడా లేదా మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. ఏ వరమునకు కొదువు లేని సంఘంగా ఉన్నప్పటికీ సహవాస విషయంలో, యేసుతో సహవాస విషయంలో తప్పిపోయారు, కాపాడుకోలేదు, నిలబడలేదు. అన్ని కార్యక్రమాల యాక్టివిటీస్ చేస్తున్నారు. ఉత్తరం వెంబడి ఉత్తరం రాశాడు పౌలు గారు కొరింథు సంఘమునకు. అయినా అర్థం అవ్వట్లేదు. అందుకు యేసు ఉన్నాడా లేదా చూసుకోండి. అవును ప్రభా, లాస్ట్ ఇయర్ అంతా మేము చర్చ్కి వచ్చాం. కొంతమంది తప్పకుండా వచ్చాం, కొంతమంది కార్యక్రమాల్లో పాలు పొందాం. యేసుతో సహవాసం ఎలా ఉన్నది? సన్నిహితంగా ఉన్నదా? వన్ సైడెడ్గా ఉందా రిలేషన్షిప్? దాని రిలేషన్షిప్ అనరు. ఇంకా ప్రారంభమే కాలేదు, ఒకరే మాట్లాడుతున్నారు, అవతల వ్యక్తి స్పందించలేదు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తెలియక ఎలా ఉండగలం ప్రభా? మీరు నేను కలిసి ఉన్నప్పుడు ఇద్దరికి తెలియకుండా ఎలాగా, నాకు తెలియకుండా మీరు ఎలా ఉండగలరు నాలో? నాకేం చెప్పకుండా ఎలా ఉండగలరు నాలో? నన్ను నడిపించకుండా, నా మనస్సుని మార్చకుండా, మారు మనస్సులో నడిపించకుండా నాలో ఎలా ఉండగలరు? నా జీవితాన్ని దిద్దకుండా మీరు ఎలా ఉండగలరు? నా జీవితం ద్వారా ఫలించకుండా మీరు ఎలా ఉండగలరు? మీరు కదా ద్రాక్షావల్లి, నేను కేవలం తీగే కదా. నేనేం చేయగలను, నువ్వేం చేయవద్దన్నారు. నేను లేకుండా మీరేం చేయలేరన్నారు. ఎంత గొప్ప మాట చెప్పారు.
ఎంత మంచి మాటని మీరు చెప్పారు. నేను లేకుండా మీరు ఏం చేయలేరు, నేను అన్నీ చేస్తా, నువ్వేం చేయని అవసరం లేదని. ప్రభా, క్రైస్తవ జీవితంలో పొందుకున్న జీవాన్ని అది ఇతరులకు ఇయ్యట అనేది అది ప్రయాసంతో కూడినది కాదని, అది ఎంతో కష్టపడి చేసే పని కాదని, మా మనస్సు మా ఆలోచనలకు విరుద్ధంగా ఏదో చేసేది కాదని, అది ఆటోమేటిక్గా జీవము సమార్య స్త్రీ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ సందర్భంలో ఎంతో శరీర దప్పిక ఉన్న, దాహం ఉన్నా, నేను కుండని ఇక్కడే విడిచిపెడతాను, నేను ముందు వెళ్ళి చెప్తానని వెళ్ళినట్లే మా నిర్ణయాలు ఉంటాయి. ఈ శరీర సంబంధమైన మార్పు, శరీర సంబంధమైన మనస్సులో మార్పు వస్తూ ఉంటే ఇటువంటి నిర్ణయాలే మేము తీసుకుంటాం. జీవానికి సంబంధించిన నిర్ణయాలు, ఉద్యమని కాపాడుకుంటున్న నిర్ణయాలు మీరే అన్నీ చేస్తారు. మేము సున్నాగానే ఉంటాం ప్రభు, మేము సున్నాగానే ఉంటాం, మీరు అన్నీ చేస్తారు. మీ నామానికే ఘనం వస్తుంది, మహిమ వస్తుంది. మాకు తెలుస్తుంది, ఓ ఇది నా వలన కాలేదు కదా, ఇది నన్ను బట్టి జరగలేదు కదా, ఓహో యేసు ఈ కార్యం చేస్తున్నాడు, యేసు నాలో ఈ కార్యం చేస్తున్నాడు. ప్రభా, ఎప్పటికీ మేము దీనులుగానే సున్నాగానే ఉండగలం, మీరే 100%గా ఉండగలరు. దినదినము మీరు 100%, మేము జీరోగానే ఉండగలం ప్రభా. అటువంటి ఒక సహవాసం, సన్నిహితమైన సహవాసంలోకి నడిపించండి. ఇంకా కొన్ని విషయాల్లో మా శరీరం ఏలుబడి చేస్తుంది, మా మనస్సు నీ వాక్యానికి లోబడట్లేదు, మా మనస్సులో ఆత్మకు విరుద్ధమైనవే ఏలుబడి చేస్తుంది. అందుకే కంప్లీట్గా ప్రభా ఆ జీవజలము మాలో నుండి వెళ్ళడానికి, బహుగా ఫలించడానికి మేమే ప్రభా ఆటంకం అవుతున్నాం. మేము అనుకుంటున్నాం అపవాది అని, పరుస్సులని, వారని, వీరని ఏవో అనుకుంటున్నాం, మా గత జీవితం అని, నాకు ఇది రాదని, తెలియదని ఏవేవో అనుకుంటున్నాం ప్రభా. అంత అబద్ధమే. ఇంకా మేము సున్నా కాలేదు, ఇంకా మా మనస్సు, మా ఆలోచనలు ఇంకా మరణ సంబంధమైనవిగానే ఉన్నాయి, శరీర సంబంధమైనవిగానే ఉన్నాయి. ఇవే ఆటంకపరుస్తున్నాయి కానీ మా క్వాలిఫికేషన్, మా విలువలు అవి కాదు, ఇవి కాదు, మా పరిస్థితులు కానే కాదు, మాకున్న పోరాటం కానే కాదు, లేక మాకు శరీరంలో ఉన్న బలహీనతలు కానే కాదు, తెలివి లేకపోవడం అనేది అసలే కాదు. ఏది కాదు ప్రభా, మా శరీరానుసారమైన మనస్సు, మా మనస్సు అబద్ధానికే చోటిచ్చి ఇంకా అబద్ధమే ఏలుతుంది, సత్యమని స్వీకరించట్లేదు, మారట్లేదు, ఒప్పుకొనట్లేదు. ఆత్మ యొక్క ప్రవాహమని మేము ఆపివేస్తున్నాం. జీవం యొక్క ప్రవాహం మాలో నుండి వెళ్ళకుండా శరీరానుసారమైన తలంపులతో ఆపివేస్తున్నాం ప్రభా. ఈ ఉదయ ధ్యానంలో మీరు చెప్పిన మాటలు, ఆ 3 వాక్య భాగముల్లో మేము చూసాం. ఒకటే అంశం, విశ్వాసం ద్వారా రక్షణ, యేసు ఉండడమే రక్షణ, యేసుతో సహవాసం చేయడమే ఆ రక్షణని కాపాడుకున్నట్టు, జీవాన్ని కాపాడుకున్నట్టు. యేసు ప్రేరేపిస్తే, చెప్తే వింటా ఉంటే మేము దాని యొక్క జీవం యొక్క ఫలాన్ని మేము చూడగలం, అన్ని వేళల్లో చూడగలం, అన్ని పరిస్థితుల్లో చూడగలం, మేము ఆశీర్వాదంగా ఉండగలం ప్రభా. ఇదే మేము నేర్చుకున్నాం, ఇది మా ధ్యానంగా ఉండులాగన ఈ దినానికి మీరు ఇచ్చిన ధ్యానం మేము ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి
జీవములో నడిపించునుగాక. ప్రియులరా, లేటుగా వచ్చాం, లేటుగా స్టార్ట్ చేశాం. కొందరు టైంకి రావడం, వారు అలాగే కనిపెడతా ఉండడం మంచిది కాదు.